ఇగో ఈ పెద్ద మనిషి గురించేనుల్లా ముచ్చట. ఖమ్మం జిల్లా కల్లూరు యూనియన్ బ్యాంకుల ఈయనకు ఖాతా ఉన్నదట. ఇక సర్కారు బ్యాంకులంటే అందరికీ నమ్మికేనాయే. పైసలు ఇంట్లో దాచుకున్నా పోతాయి కావచ్చు గాని బ్యాంకులో దాచుకుంటే పైస కూడా పోదని చదువురాని ముసలోళ్ళు కూడా బలంగా నమ్ముతారు. అట్లనే ఈయన కూడా అదే నమ్మకంతోని బ్యాంకుల పైసలు జమ చేసుకున్నాడు. కాకుంటే ఈయనకు తెలియకుంటేనే ఈయన అకౌంట్లకెంచి పైసలు కట్ చేసిండట. అగ్గో అట్లెట్లా చేసిండ్రంటారా? ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు ఈయనుండ్రి. ఈ ఆంధ్ర బ్యాంక్ నందు 25-30 సంవత్సరాల నుంచి నేను అకౌంట్ రన్ చేస్తున్నాను. నాకు సంబంధించిన లావాదేవీలు ఇది మొన్న 11వ తారీఖు నాకు తెలియకుండా నా చెక్కు ద్వారాగా నా చెక్కు బోనస్ చేసి ఒక 89,000 రూపాయలు వేరే వాళ్ళు డ్రా చేశారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అది నాకు తెలియదు. దానికోసమని నేను శుక్రవారం నాడు 11వ తారీఖు జరిగితే నేను శనివారం ఆదివారం సెలవు కావడంతో నేను మంగళవారం రోజు హైదరాబాద్ నుంచి వచ్చి చూసుకుంటే నిన్న మేనేజర్ గారు ఈ రోజు చెబుతున్నారు నాకు ఆన్సర్. ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారు. ఇక్కడికి వచ్చి అడిగితే ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారని చెప్పారు. నాకు సరైన న్యాయం చేయాలా, నా డబ్బులు నాకు రికవరీ కావాలా, ఆ చేసిన వాళ్ళ మీద తగు చర్య తీసుకోగలరు. నా పైసలు నాకొచ్చేటట్టు చేయాలని డిమాండ్ చేసింది పెద్ద మనిషి. ఈయనయే కాదు, ఇంకా కొంతమంది ఖాతాదారుల పైసలు కూడా వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి వేరే అకౌంట్లకు బదిలీ చేసిండట ఆ బ్యాంకు సిబ్బంది. మరిట్లా ఎన్ని రోజుల సంధి చేస్తున్నారో తెలియదు గాని బ్యాంకుల మీద నమ్మకంతోని పైసలు దాచుకుంటే దొంగని చేతికి తాళాలిచ్చినట్టే అయ్యింది మా పరిస్థితి అని బాధపడే కథొచ్చింది. ఆయన పైసలు ఆయన ఖాతాలో వేసుడే కాదు, మరిట్లా ఖాతాలకెంచి పైసలు ఎందుకు తీసిండ్రో ఏం కథో అనేది కూడా విచారణ చేసి బయట పెట్టాలని అంటున్నారు ఆ బ్యాంకుల ఖాతాలు తీసుకున్నోళ్ళు. చూడాలి మరి పెద్ద అధికారులు ఏం చేస్తారో.